ఇవాళ పరమ ఆందోళనకరమైన విషయం ఏంటంటే, నేను ఒక పుస్తకంలో చదివి ఆశ్చర్యపోయాను. వియత్నాం యుద్ధం జరిగినప్పుడు యుద్ధ భూమిలో 43,000 మంది సైనికులు మరణించారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇళ్లల్లో ఉండి యువతీ యువకులు మాదక ద్రవ్యాలు వాడి అమెరికాలో 140,000 మంది మరణించారు. యుద్ధ భూమిలో దేశం కోసం పోరాటం చేసి చనిపోయిన వాళ్ళు కేవలం 43,000 మంది. ఇళ్లల్లో కూర్చుని రేపొద్దున్న కుటుంబాలకి ఆసరా కావలసిన వాళ్ళు, దేశానికి గౌరవ ప్రతిష్టలు తేవలసిన వాళ్ళు, అసలు దేశానికి మూలధనం గొప్ప ఆస్తి అయినటువంటి పిల్లలు అలవాటు మమ్మల్ని ఏం చేస్తుంది, మా చెప్పు చేతల్లో ఉంటుంది, ఒకసారి ముట్టుకున్నా ఒకసారి వాడినాది మమ్మల్ని ఏం చేయగలదని మొట్టమొదట నోట్లో పెట్టుకున్న అలవాటు వ్యసనమై 143,000 మంది అదే కాలంలో ఇంట్లో మరణించారు పిల్లలు. అంటే వ్యసనం అనేది ఎంత ప్రమాదకరమైనదో, ఎంత భయంకరమైనదో, మనిషి యొక్క మేధస్సుని ఎంత నిర్వీర్యం చేసేస్తుందో, చిట్ట చివరికి అది ఎంత ప్రమాదహేతువో బాగా అర్థం చేసుకోవాలి. నేను మీతో అందుకే 2 ఉపమానాలతో ప్రారంభం చేశాను. ఏరుగా ఉండాలి అంటే ఏటి పక్కన ఉన్న 2 గట్లని గౌరవించడం ఏటికి రావాలి. ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఏరుగా ప్రవహిస్తున్నాను. ఈ గట్లు లేకపోతే ఏరుగా నేను ఉండేదాన్ని కాదు, పక్కకి వెళ్ళిపోయి ఇంకిపోయి ఉండేదాన్ని. అని గట్లని గౌరవించడం ఏటికి చేత కాకపోతే ఏరుగా నిలబడదు. అగ్నిహోత్రానికి దగ్గరగా జరిగి కూడా నేను కరగకుండా ఉండగలను అనుకుని పొరపాటు పడిన పేరుకున్న నెయ్యి కరిగిపోక తప్పదు, చివరికి అగ్నిస్పర్శ ఎక్కువైతే కాలిపోక తప్పదు. మీ వయస్సులో మీరు మొట్టమొదటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏది అంటే, ఎప్పుడూ కూడా మీకు వ్యసనం అనేటటువంటి దాని వైపుకి జరగకుండా స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం. ఏ కారణం చేత కూడా మిమ్మల్ని మీరు బలహీనపరచుకోకుండా, మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగినటువంటి శక్తి మీలో మీకు పెరగడం మీకు అలవాటు కావాలి.